శ్రీవారి కళ్యాణోత్సవం గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలండి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహ కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
జగద్రక్షక గోవింద గోవింద. అశేష భక్త జనానీకం విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో వెంకటేశాయ పరమపురుష శ్రీనివాస వెంకటేశ అని నమస్కారాలు చేస్తూ ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తి విశేషంతో ఈ 7 కొండలలో ఆవిర్భవించి ఆనంద నిలయ దివ్యధామంలో నిలిచినటువంటి ఆ పురుషోత్తముణ్ణి, సకల కళ్యాణ గుణాభిరాముడిని, ఆ మహాలక్ష్మితో శ్రీదేవితో భూదేవితో కూడి కళ్యాణ స్వామిగా మనకు దర్శనమిచ్చేటువంటి స్వామి. స్మరణాదిష్టవర్షిణం అని స్మరించినంత మాత్రం చేతనే మనకు లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం ప్రాపవః ఏషాం ఇందే హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య. ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయమిట్టాజామస్యాం సుపతిదో అస్కదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధిపుణ్యావాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తథా కలశారాధనం కరిష్యే. దారాతప్తమానశేషు సరత్సరస్సు పరిపూరితేషు అపోమిగృహం ప్రతిమాదిక్ష్యే. రుణోమి దత్తాకుం సుసరకుం సుధర్మ ఇతమాపశ్వా శుభతమా శాంత శాంతతమాశుభాశుభతమా స్ఫూతా స్ఫూతతమా పుణ్య పుణ్యతమామేద్యా మేద్యతమా మృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః ఏతే శతం వరుణయే దహస్రం యజ్ఞయాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవాముంచन्तు మృతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబృతమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరాతో భవతు. ఓమాగ్నేజోజస్మాత్వజామహే త్వా విశ్వే దాత్మన్మహితో నశంభో వైరాజంతే సుఖధన్యదత్తాం పరైషామదేశో విబుధానామనాదిః యామే సుస్తాందనిదాంతదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతేమావాహయామి వామే జయామావాహయామి. విశ్వక్షేణాయ నమః ఇదమాసనం. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్విరణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తిద ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శ్యాం జంతుఘోరాణి శ్యాం జంతుపాపాని శ్యాం జంత్వా యదయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. శ్యాం జంతుఘోరాణి శ్యాం జంతుపాపాని శ్యాం జంత్వా యదయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. శ్యాం జంతుఘోరాణి శ్యాం జంతుపాపాని శ్యాం జంత్వా యదయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. ఓం మతో దేవావంతునో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్కపాకుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణపస్కతయతో వృధాని పస్పథే ఇంద్రసజస్సగా తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి శూరయః దివి వచక్షురాతతం తద్విప్రాశో విపంచమోజాగ్రువాకుం తస్కమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం వర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్ये మాక్షభిర్జత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగం స్వస్తనోభిర్విషయమహితం యదాయుః శతమిన్న శరదోऽन्तదేవాయత్రాణశ్చక్రాచరసन्तనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యాని ऋषिदा यद्गन्धोः आदितिर्जोरतिरन्तरिक्षं मतिर्मातास्य पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजना
अतिथिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पट्कुर्वेदोपजुषं दावै सूर्योदयते अथ नक्षत्रण्येते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां सुमतिदोस्त्रे श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माकं शुद्धिपुण्यावादनं स्वस्तिं प्रवन्तो क्रमणे स्वस्ति वृत्तिं प्रवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आभोजट्टामयोपवस्थानवोर्जयददातन महेरणाजचक्षुषे यो वत्सवदमोरदस्तस्य पादगते अनः उषधेर्वमातरः तस्मा अरङ्गमामभोजश्चक्तजायुधन्वत आपो जनयदा जनः दिविश्रेयस्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्सु वर्चनः पवित्रेण विदर्शनिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देव जनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्व आजवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत्ते पवित्रमट्टसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाभ्यान् देवसविदः पवित्रेण सवेन च वैश्वदेवी पुनते देव्यागात् यस्ते भव्ये स्तनवो वेदमुष्टाः तया वदन्तस्य तमाद्येषु वयग्गुस्यामुपतयोर्येनां वैश्वानरो रश्मिभिर्मा पुनादो वादप्राणेन शिरोमयोभूः द्यावा पृथिवी पयसा पयोमहि तथावरे यज्ञये मा पुनीतां बृहद्भिस्सविदस्त्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनद येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्ममणीमहे यः पावमानेरद्येति ऋषभिः समृतगुं रसो सर्वगुं सपोतमस्यादे स्वदितं मातरिश्वन पावमानेर्यो अद्येति ऋषभिः समृतगुं रसं तस्मै सरस्वते गृहे क्षैरकं तर्पिर्मदोदकं पावमाने स्पस्तयनेः सुतगायकृतस्तुतः ऋषभिः समृतोर्षः ब्राह्मणेषु मृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रो शतोद्यामकं निरन्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सहमा पुनादो सोमस्वस्त्यावरणः समेत्या यमो राजा प्रभिनामि पुनादु मां जातवेदा मूर्जयन्त्या पुनादो तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः वोर्ध्वन्दिगातुपेषुजं सन्नो अस्तु द्विपदे शुञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशु देवार्पजो मार्जयन्तां दक्षिणायां दिशु मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशु गृहाः पशवो मार्जयन्तां उदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोऽस्पदे प्रतिदानि हस्मान् स्मावेशोहनमेव भवानः हृतेन्योनं प्रतिदन्नो चतुष्पास्तन्नयेद्युपदे चुञ्चुष्पदे अमेवः वास्तोऽस्पदे विश्वारूपाण्यावशन् सकासुसे वजेदिनः। वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्कं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुमदास्थानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। जगद्रक्षक गोविंद गोविंद। श्रीशेषशैलेन्द्रशिखावतंसं
శ్రీతింత్రిణీ కీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. దేవదేవుడు అపారమైన దయాస్వరూపుడైన వెంకట విభుని యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో భక్తులందరి చేత సంకల్పాన్ని తెప్పించారు. మన ఆలోచనలన్నీ కూడా ఏకీకృతమై ఆ భగవత్ సన్నిధానంలో మన మనస్సు బుద్ధి ఇంద్రియాలు నిలిచేట్లుగా భక్త సంకల్పాన్ని పఠించాం. తదనంతరం ఆ మహావిష్ణువుకి నిరంతరం నిత్యసూరులు అనేవారు సేవలు చేస్తారు. మనం ఎప్పుడో కొద్దిసేపు చేస్తాం, వారికి నిరంతరం అదే పని. అందువలన క్షణకాలం కూడా విడవలేనటువంటి నిత్య నిరతిశయమైన పరమానంద స్వరూపుడైన ఆ గోవిందుని సాన్నిధ్యంలో నిలిచి ఉండే మహద్భాగ్యాన్ని కలిగిన అనంత గరుడ విశ్వక్సేనాదులు వారిలో విశ్వక్సేనుల వారిని అర్చించారు. అనంతరం గంగా, కావేరి, తుంగభద్ర ఇలాగ మన దేశాన్ని సర్వమానవులను కూడా పవిత్రం చేసేటువంటి నదులు నదములు అని ఉన్నాయి. కొన్ని తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తాయి నదులు, పడమర నుంచి తూర్పుకి కొన్ని ప్రవహిస్తాయి నదములు అన్నారు. ఆపో నారాయణ అంటే జలరూపంలో ఉంటాడు పరమాత్మ. అట్లి జలరూపంలో, స్థల రూపంలో, పర్వత రూపంలో, అరణ్య రూపంలో, అనేక రూపాలలో సర్వవ్యాపకమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపాన్ని చక్కగా ఆరాధించాలి అని మనకు వేద వాన్మయం, ఆ వేద మంత్రాలను చక్కగా ఆయా క్రియలలో ఉపయోగించేటువంటి ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ తదనంతరం శుద్ధి పుణ్యాహానంతరం పవిత్రీకరించి ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ప్రదేశాన్ని అన్నీ కూడా పవిత్రం చేసే ప్రక్రియ మహర్షులు మనకు అందించారు. ఇప్పుడు సద్యో అంకురారోపణం, పరమాత్మ యొక్క ప్రభుత్వంలో ఆయా దేవతలు ఉన్నారు. ఆయా దేవతల్లో ప్రప్రథమంగా బ్రహ్మగారు అన్ని లోకాలని నియంత్రించేవాడు. దేవేంద్రుడు తూర్పు దిక్కుకి అధిపతి, ఆగ్నేయానికి అగ్నిభట్టారకుడు, సంయమ చక్రవర్తి సంయములు, యమధర్మరాజు దక్షిణానికి, నిరుతి నైరుతి ఇలాగ వారిని ఆరాధించారు. రక్షాబంధన పూజ అంతకరిష్యే సున్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం మృతజ్ఞే మృతజే మురాజ ఓంబో శేషమావాహజామి నాగరాజమావాహజామి సహస్రశమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినామక స్వస్తి దేవ్యతిర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపప్రభామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరిట్టనే మహర్బోధం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దగేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాన్ ధ్రువం శుభాగం శుభం.
జగద్రక్షక గోవింద గోవింద, సర్వ జగద్రక్ష శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని ఒకనాడు త్రేతాయుగంలో శ్రీరామభద్రుడు సర్వ జగత్తుకి రక్షణను కల్పించినటువంటి నారాయణ స్వరూపుడు. త్రేతాయుగంలో సర్వ మానవులను మాత్రమే కాదు సర్వ ప్రాణులను రక్షించాడు. కృతయుగంలో నృసింహుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరంలో బలరామకృష్ణుడుగా వచ్చారు. ఈ కలియుగంలో వెంకటరమణుడుగా వరాహ రూపంగా కూడా వచ్చారు. అట్టి స్వామిని నిరంతరం తరతరాలుగా ఆనాడు శ్రీనివాస మఖి అని, అతఃపూర్వం మహానుభావుడు గోపీనాథ దీక్షితులు అనేటువంటి వారు స్వామి స్వయంగా తనని అర్చించమని ఆదేశించాడు. వరాహాది పురాణాల్లో మనకు కనిపిస్తుంది. ఆ పరంపరలో ఈనాటికి కూడా ఆయా వంశీకులు చక్కగా భగవద్ ఆరాధన నిర్వహిస్తూ ఆ వైఖానస భగవచ్శాస్త్ర అర్చనా విధానాన్ని మనం చూస్తే చతుర్వేద మంత్రాలతో షడాసనాలతో ఉంటుంది. అందుకనే ఆగమ గ్రంథాలలో భగవన్ కేన మార్గేణ కైర్మంత్రై కం దేవం అర్చయంతః కాన్ లోకాన్ గమిష్యంతి, ఏ మార్గంతో ఏ మంత్రాలతో ఏ దేవదేవుణ్ణి అర్చిస్తే ఏ లోకాలకు వెళ్తారు. ఆధ్యాత్మికమైన సాధనని ఆగమ శాస్త్రాలు చక్కగా ఒక ఆచరణాత్మకమైన విధానాన్ని ప్రతిపాదిస్తాయి. భగవద్ ఆరాధనమే సర్వమానవ కోటికి కూడా ఉద్ధారకము అని సుప్రసన్నం ఆ 4 ప్రశ్నలకు సమాధానంగా సుప్రసన్నం పరమాత్మానం నారాయణం ధ్యాత్వా అభివంద్య శృత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవై మంత్రై తమర్చయంతః శృతిభిః అభిహితం శాశ్వతం అతీంద్రియం పరాత్పరతరం దేవై అనభిలక్ష్యం తద్విష్ణోః పరమం పదం గచ్చేయురితి. అంటే వేద మార్గంలో 4 వేదాల మంత్రార్చనతో మహావిష్ణువు యొక్క ఆరాధన మోక్షప్రాప్తికి దోహదకారి అవుతోంది అని. అదిగో అలాగ చక్కగా లఘువుగా ఆ తిరువారాధనని చక్కగా పూర్తి చేసి అర్చక స్వామి ఈ వైవాహిక మహోత్సవంలో భాగంగా శ్రీవారికి రక్షా సమర్పణ చేసి, దేవదేవ శ్రీనివాస మానసికమైనటువంటి ఆరాధనలు నిరంతరం మేము చేయలేమయ్యా, ఆ యజ్ఞయాగాదులు కూడా మేము చేయలేం. ఇదిగో నీ మూర్తిని గంధ పుష్పాదులతో అర్చించి నీ నామాన్ని స్మరిస్తాం అని వేడుకుంటూ ఆ అర్చక స్వామి అమ్మలని ఇద్దరినీ కూడా స్మరిస్తూ వేడుకుంటూ ఉన్నారు. హృదయ మధ్యంలో శుద్ధస్ఫటిక శంకాసుడు శంఖచక్రధారి అనామయుడైన నారాయణులను ఆసనాది ఉపచారాలతో అర్చించడం. సురూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్న వదనేక్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణ రజతాదిభిః తాం అర్చయేత్ తాం ప్రణమేత్ తాం నమేత్ తాం విచింతయేత్ విసత్యపాస్తదోషస్తు తామేవ బ్రహ్మరూపిణీం అని చక్కగా ఆ అమ్మలిద్దరి రూపాలతో సురూపం ఆ ప్రతిమని అర్చిస్తే సమూర్తార్చన బింబార్చన అని ఆగమశాస్త్రాలు చెప్తాయి. అమూర్తో అగ్న్యాహుతి ప్రోక్త సమూర్త బింబ పూజనం అని అగ్న్యాహుతి ద్వారా అంటే తర్వాత తెస్తారు అగ్ని ద్వారా, అది సద్వారకం అంటారు. బింబ పూజనం, బింబం అంటే ఆ మూర్తులు దేవతా మూర్తులని చక్కగా ఆరాధించడం అద్వారకం. సద్వారకం కంటే అద్వారకమే గొప్పదని అష్టాక్షర ద్వాదశాక్షర పురుష సూక్త పారమాత్మికాది మంత్ర జపం అద్వారకమని, ఇతరమైనది సద్వారకమని, ఇలాగా ఉత్తమ బ్రహ్మ విద్యాసారం అనేది చెప్తారు. అట్టి పరమాత్మని ఆమె
ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపమే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి. ఆమె సఖి అని అయినటువంటి భూదేవి. ఆయా స్వరూపాలు చక్కగా శ్రీలక్షణం, వైకుంఠ రూప వర్ణనం, సృష్టి ప్రకారం ఇవన్నీ కూడా జపహోమ అర్చన ధ్యానముల యొక్క వివరణము ఇవన్నీ కూడా శ్రీశాస్త్రంలో చెప్పారు. తస్య భావ తత్వం, తస్య పరబ్రహ్మణ పరమాత్మనో నారాయణస్య భావ తత్వం నారాయణ పరః ఇది శృతి అని. ఆ నారాయణుని తత్వమే జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు బ్రహ్మవేత్తలని, ఆ పరమాత్మ జ్ఞేయుడు అని, జీవాత్మ జ్ఞాత అని, వేదములు జ్ఞానము అని ఈ శాస్త్రం చెప్తారు. సకల నిష్కల స్వభావుడుగా ఉంటాడు అని. ఇంకా అనేకమైనటువంటి విశేషాలతో చెప్పడం జరుగుతోంది. ఆ విధంగానే శ్రీవారి ఆలయంలో నిరంతరం ఆ శాస్త్రోక్తమైనటువంటి స్వరూపాన్ని గ్రహించి భగవంతుణ్ణి ఆరాధన చేయడం ఇక్కడ చాలా విశేషమైనటువంటిది. దానివల్ల ఈ అప్రాకృతమైన పరమపదంలో శ్రీవైకుంఠంలో శ్రీభూనీలాదులతో కూడి దివ్యమంగళ విగ్రహ విశిష్టుడై, శంఖచక్రాది దివ్యాయుధధారి అయి, దివ్యభూషణ భూషితుడై, అనంత గరుడ విశ్వక్సేనాదులతో సేవ్యమానుడై, సహస్ర ఫణామణి మండల మండితుడైన ఆదిశేషుని దివ్య సజయందు విరాజమానుడయ్యేటువంటి ఆ పరమాత్మని ఇక్కడకు ఆహ్వానించి మంత్రపూర్వకంగా ఆరాధించి సేవించడం విశేషం. వైవాగోత్సకన్మాంగముపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే ఏతోంద్రజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వా మమక్తో ఇంద్రశుద్ధో ఆగశుద్ధ శుద్ధాభిరోధుభిః మయి దేవాంధ్రమణమాయి జంతాస్తు మయి దేవహూతిః దైవ్యాహోత రావంట పూర్వేరిట్టాస్యామన్ తనువా సుమేరాః ఉద్ధన్యమానమస్యామేత్యపాత్మానం యజమానస్య హంతు శివానస్సంతు ప్రథమే తన్నో శాతా పృథివీ తోకశాత పూతశ్చతనేన సౌమ్యాకృణద్భగం రసనాహోత విగుంసద తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థంటిలే భూమిమవహజామి జాతవేదోऽగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్యరేదో హోజంతపదగ్నిశ్వదే అగ్నిమస్పస్తాదత హవ్యగం సమీగర్భ జననియోమయోపూః వృతప్రదేగో వృతజో నిరగ్నే కృతస్తమిజ్జో వృతమస్యాన్నం వృతపృషస్వా సరిదో బ్రువన్ వృతం బ్రువన్ సరిజా జక్షదేవాన్ ఆజుర్ధాగ్నే అవిశోజుషానో వృతప్రదేగో వృతజో నిరేతి తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అతిథేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిధ ప్రసుభ ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతస్రుచో వేణావహ స బుద్ధ్యాపమాశ్చవిష్ట సదస్తజో నమతత్సవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసన సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సుమేయం పితుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసన బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వృత్తగత్వన్నాకత్తు పృష్టయజమానోస్తు సప్త ఋషీణాకం చకృతాం యత్రలోక తత్రైవ యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వృత్తగత్వన్నాకత్తు పృష్టయజమానోస్తు సప్త ఋషీణాకం చకృతాం యత్రలోక తత్రైవ యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాయ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా బోధేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తోపోసే దక్షిణతో విష్ణోస్తోపోసే ఉత్తరతో విష్ణోస్తోపోసే ప్రాచ్యాం విష్ణోస్తోపోసే శ్రుతాసే కృతాసే ధ్రువాసే తారుణాసే విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మం ప్రణేష్యామి జమానవాచం యచ్చ
सोम प्रणेश्यामजमानवाचं गच्छ प्रणयज्ञं देवतामृतगित्तन्नागस्तपुष्टयजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृतां यत्रलोक तत्रैव मुग्धमजमानं च देहि ओम प्रणज कोपो जनत्कुसुमो जनत्कु सप्तशन्तान् दिशः पात्राणि देवयज्ञायै सप्तशन्तान् दिशः पात्राणि देवयज्ञायै दक्षिणमनदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासृज्ञमावाहयामि यज्ञदेविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिष्टनिर्वभामि इन्द्रायजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निसोमाभ्याकुष्टनिर्वभामि प्रजापतिजुष्टनिर्वभामि ब्रह्मणेजुष्टनिर्वभामि वसुभ्योजुष्टनिर्वभामि रुभ्योजुष्टनिर्वभामि रुद्रेभ्योजुष्टनिर्वभामि अवोपस्पृश्य श्रीविष्णुवेजुष्टनिर्वभामि बृहस्पतिजुष्टनिर्वभामि मित्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि आदित्येभ्योजुष्टनिर्वभामि अश्विभ्याकुष्टनिर्वभामि पूष्णेजुष्टनिर्वभामि कक्षाजुष्टनिर्वभामि कक्षदेवतसोमाजुष्टनिर्वभामि औपासृज्ञाजुष्टनिर्वभामि देवेभ्यो जुष्टनिर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिति स्वाहा अमृतनमसि अंतरितकं रक्षो अंतरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधयः चिक्पति स्वापुनात् त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुनात् त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुनात् त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अब्जर्च अक्षता आद्या चुर्मिः इंद्राय नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रवे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसूवा ब्रह्मन् सोक्तमादास्मा समेतजस्वाहा परिदीन् स्पृष्ट्वा वाजब्जादाग्नेय अन्तं प्रजापतिगे स्वाहा नैऋत्याधीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मुरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासृज्ञाय स्वाहा यज्ञेभ्यो देवेभ्यो स्वाहा चरुन् सावित्रा गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविधः प्रासामीः प्राणानायम्यास्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनातिर्थसर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादविष्णुहं होष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविधः प्रसुव ओं मदो देवावन्त्रो यथा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानिददेवतं समूढमस्य भागं श्रेय स्वाहा त्रेण पदामिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणपस्कतयतो व्रतानपस्पसे इन्द्रस्य यज्ञस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरातदग्गुस्वाहा तद्विप्रासो वन्यवोजा कृपाकं तस्मिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं शुभः स्वाहा ओं भूर्भुवस्सुभः स्वाहा अतिथेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविधः प्रासावीः చూచి చూచి నీ పెండికి సో
చూచి మీ పెండికి శోభాన పాడేముగాక నీ చేతలిట్టివని మేవించగలమా ఆ ఆ చూచి చూచి మీ పెండికి శోభాన పాడేముగాక మీ చేతలిట్టివని మేవించగలమా ఆ ఆ చూచి చూచి మీ పెండికి శోభాన పాడేముగాక మీ చేతలిట్టివని కుశలపరిషత్కేతందండపాణిం వేదారామం రుణయమహం వాహనం దోష్కదుష్కం బింబేజంతం విఘ్నసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితదక్ష్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదువ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తలరస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాముదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సుంజనవృక్షోవతే సుందమతే గంధవత్తిలకావతే జశోవతే త్వష్టదేవప్రే విరాజితే ఇంద్రాగ్న్యమునిర్దవరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవనేక్షురాసర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాన్మి పుష్కరాఖ్య సత్పద్వీపద్వీపితే మాహేంద్రమలయముద్రుక్షునియపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుష హరిరావృత పుత్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే వరదవర్షే వరదఖండే మహాసరోరుహాకార పంచాశట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే
दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्थयद्विवनो ब्राह्मणो द्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापादकादि समस्तु दुर्दक्षयार्थम् तस पूर्वेषां तथा परेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामातिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तेस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं मृगमरी तत्र कश्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवस्य स्तोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतत्त्वभव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमनुगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादर्वण सकलवेदाध्यायिनी भार्गवद्योनौर्ववैन्दलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दमुनात्मयां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुश्यामादर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैद्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टभेदुभ्यं ब्रह्मलोकचिकेशयेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरा सर्वभूतः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यामृधास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु
సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభం. శ్రీభూరమణ గోవింద గోవింద. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. ధాత్రీరమణ గోవింద గోవింద. హైమోర్ధ్వపుండ్రమజ హన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. పెండ్లి కుమారుడంటే ఎలా ఉండాలి అంటే సామాన్యంగా ఏమని కోరుకుంటారు, చాలా అందంగా ఉండాలండి, మంచి గుణాలు ఉండాలి, బాగా ధనవంతుడై ఉండాలి, మంచి లక్షణాలతో ఉండాలి. అలాగనే పెండ్లి కూతురు ఎలా ఉండాలి, ఆమె కూడా అలాగనే ఉండాలి, మంచి వంశంలో పుట్టి ఉండాలి. ఇలాగా లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ పరమాత్మ ఆనందలక్షణుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, సుసూక్ష్ముడు, స్వయం జ్యోతి, అనాది అనంతుడు, అక్షయుడు, శాంతుడు, సదానందుడు, చిద్రూపుడు, పరుడు, వాసుదేవుడు, విభువు, పురుషోత్తముడు, నిత్యుడు, గుణాతీతుడు, సగుణుడు, సర్వకామదుడు, ఆశ్చర్యుడు, అవాన్మానసగోచరుడు, షాడ్గుణ్య విగ్రహుడు, ప్రధానుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి, అవ్యక్తుడు, నిరుపమశీలి, నిత్యుడు, అచ్యుతుడు, ఓజస్వి, వర్చస్వి, తేజస్వి, అవ్యయుడు, శుద్ధస్ఫటిక సంకాసుడు, శ్రీవత్స కౌస్తుభధారి, వనమాలా విభూషితుడు, కిరీట కేయూర వలయాది విభూషణ భూషితుడు, పీతాంబరధారి, సనాతనుడు అని ఇలాగా అద్భుతంగా ఆగమ శాస్త్రాలలో అభివర్ణించబడ్డారు. లక్ష్మీదేవిని కూడా చెప్పారు. ఆ మూల ప్రకృతి స్వరూపిణిగా ఎంత చిత్ర విచిత్రమైనటువంటి స్థితులతో ఈ ప్రపంచాన్ని ఎలాగ నడుపుతారో కూడా చెప్పారు. అంటే సమస్త ప్రాణులకు తల్లిదండ్రులు అన్నమాట. వారిని నిత్యము కూడా మనం స్మరించాలి, ధ్యానించాలి. అందుకనే మనం ఏవి చేస్తామో అవి ఆయన కూడా చేస్తున్నారు. అదే ఆరాధన. ఎందుకని మానవుని మనస్సు స్థిరంగా ఒక చోట ఉండదు, అది చాలా చలనం, చెలిస్తూ ఉంటుంది. దాన్ని ఒక చోట నిలపాలి. అందుకోసమే చిన్న వయస్సులో గురువుల దగ్గరకు పంపించేవారు పూర్వం గురుకులాలలో. అక్కడికి వెళ్ళి గురువుగారితో పాటు ఉండి క్రమశిక్షణతో శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని నియమించుకొని ఆ గురుకులంలో 10-12 ఏళ్ళు విద్య, లౌకిక విద్య, అధ్యాత్మ విద్య, వేదవి అన్నీ కూడా ఎవరెవరి స్థితిని అనుసరించి అందరికీ ప్రవేశాలు ఉండేవి. వారి వారి వృత్తి విద్యలు అన్నీ కూడా ధనుర్వేదం, శిల్పవేదం, స్థాపత్యం అంటారు, సంగీతం, ఇలాగ నాట్యం, నృత్యం, అన్ని విద్యలు ఎవరెవరికి తగ్గట్లుగా. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటిగా మనకు 8వ శతాబ్దిలోనే నలంద, తక్షశిల, విక్రమశిల ఇలా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోనే పుట్టాయి. ఇలాగా విద్యాధ్యయనం చేసిన విద్యార్థి మంచి లక్షణాలతో ఉంటాడు. గురు శిక్షణలో ఆరితేరుతాడు. లౌకికమైన అధ్యాత్మపరమైన జ్ఞానాన్ని పొందితే వారి వల్ల సమాజానికి ఎంత గొప్ప ఉపయోగం. సమాజం అంతా కూడా వ్యక్తి యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే సనాతన ధర్మం వ్యక్తిని కేంద్రంగా చేసుకొని సంస్కరిస్తేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విద్యా విధానంలో అలాగ తయారయ్యి అక్కడ వచ్చిందే తైత్తరీయంలో చక్కగా చెప్తారు. విద్యార్థి తన నుంచి వెళ్ళేటప్పుడు, నాయన నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు,
గురువుగారిని చూడు, అతిథులని గౌరవించు, వివాహం చేసుకొని నీకేదైనా ధర్మ విషయమైన ప్రశ్నలు వస్తే సమకాలిక సమాజంలో ఉత్తములైనటువంటి వారిని నిష్కర్షగా సత్యాన్ని సత్యంగా మన యొక్క స్థితిని అనుసరించి నిర్మోహమాటంగా శాసించేటువంటి ఆచార్యులని ఆశ్రయించి ఆ ధర్మాచరణలో వచ్చే సందేహాలని తీర్చుకో అని తైత్తరీయం మనకు బోధిస్తోంది. అదే స్నాతకము అని అంటారు, స్నాతక కాన్వోకేషన్ అంటారే ఇప్పుడు. అలాగ ఆచార్యులు అలాగ బోధించేవారు, నియమించేవారు, శిక్షించేవారు. మనకు భాగవతంలో శ్రీకృష్ణస్వామి కూడా సాందీపని దగ్గర కుచేలులు కుబేరుని నియమించేటువంటి ఆయన ఇద్దరూ కూడా ఒక తోటనే చదువుకున్నారు. అంతటి గొప్ప వ్యవస్థ అయిపోయిన తర్వాత అధ్యయన దశ, అది ఆచరణ దశ, అదే గృహస్థాశ్రమము అని. ఆ పరమాత్మ కూడా దిగి వస్తే, అవతారాలు ధరిస్తే గురువు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని రామభద్రుడు, విశ్వామిత్రులు, వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళి కింకరుని, మీ సేవకుణ్ణి ఏం చేయాలో ఏది చెబితే అది చేస్తాను శాసించమన్నా. ఆ భగవానుడు, అలాంటి ఆ భగవానుడు అందుకనే ఇందాక పఠించారు, ఆయనకు కూడా ఒక పరంపర, ఆయన కానిదేదీ లేదు, అది తాత్వికమైనటువంటి. ఇక్కడికి దిగి వస్తే, మన దగ్గరకు వస్తే ఆయనకు కూడా ఒక విశేషణాలన్నీ వస్తాయి. అందుకనే అచ్యుత పరబ్రహ్మ, ఆయన కానిదే ఉన్నది ఆయనే, తండ్రి తాత అంత అన్నీ కూడా ఆయనే. శ్రీ శ్రీనివాస స్వామిన అని ఆ వరుడిగా ఆయన, ఆ మహర్షాదుల్లో ఎంతోమంది ఉన్నా భరద్వాజ మహర్షి చాలా గొప్పవాడు. వేదాలని సాంగంగా అధ్యయనం చేయాలి అని 300 సంవత్సరాలు పదే పదే ఆ సారాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మొట్టమొదటిగా ఆయనే ఆరాధించాడని, అత్రి మహర్షి ఆరాధించాడని మనకు పురాణ ప్రమాణాలు కనిపిస్తాయి. అందుకనే ఆయన గోత్రమే తన గోత్రం చేసుకున్నాడు. అలా భారద్వాదశ గోత్రోద్భవుడైనటువంటి స్వామివారికి ఆ కాశ్యప గోత్ర సముద్భవురాలైనటువంటి భూదేవిని, అత్రి గోత్రంలో పుట్టిన శ్రీదేవిని, ప్రజాపతిస్తో మగుం రాజానముద్రదా త్వంత్రజో వేద అన్వదృధ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్తో మగుం రాజానముద్రదాం త్వంత్రజో వేద అన్వసృధ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తత్వ ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. వెలయుని
వలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మలయునీనాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పొల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచు అదేన పుణ్యస్మా నమదేన పుణ్యస్మా దరస్పదేన పుణ్యస్మా దేవదవిద ప్రసుభ మమ్మే వృణశ్రుతి ఓమజ్ఞాంతుముడయ త్వామోస్రాతకే స్వాహ తత్వాజామి బ్రహ్మణో మందమానసజాజా ఆస్తే యజమానో హవిర్భిః అహేణమానోర్బోధ్యరజకం సమానాయ ప్రమోషే స్వాహ త్వన్నో అగ్నేవరస్య విద్వాన్ దేవస్య హేడోపజాతి దేట్టాః యదష్టావన్హితం సోసజానోష్మాన్ ద్వేషాగుంసే ప్రమద్యస్మ స్వాహ సత్వన్నో అగ్నేవమో భవతేనేదష్టోబ్జస్యావతదోబ్జష్టౌ అవజక్ష్మనో ప్రేణకం సుమోనియద స్వాహ మమగ్నేయాసన్యజాసన్ గిదః అజాసన్ హవ్యమోషేజానో దేహమేషుస్వాహ చిత్తం జస్వాహ చిత్తస్య స్వాహ ఆకోదం జస్వాకోదస్య స్వాహ విజ్ఞానం జస్వా విజ్ఞానం జస్వాహ మనస్తత్వా తత్పరే తత్వాహ పూర్ణమాదత్వాహ ఓం భూ స్వాహ భువ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అతిదేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వదేన్వమగ్గుస్థాః దేవదవిద ప్రాసావేః ప్రాణానాన్యాస్యాం స్మతిదౌ శ్రీనివాసస్వామినः వైవాగోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో లాజహోమం కరిష్యే తదేన మన్యస్మానమదేన మన్యస్మా సరస్వదేన మన్యస్మా దేవదవిద ప్రసుభ ఇమాన్ లాజానమిత్యభిగార్య మాం లాజానావపామి సముచ్చకరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరుణమన్యదాం యన్నాద్రుపబ్రోదయజ్ఞౌ లాజానావపంతే దీర్ఘాయురస్సు మే పతిరే దందాం ఖ్యాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సముద్రకరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరుణమన్యదాం యన్నాద్రుపబ్రోదయజ్ఞౌ లాజానావపంతే దీర్ఘాయురస్సు మే పతిరే దందాం జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరుణమన్యదాం యన్నాద్రుపబ్రోదయజ్ఞౌ లాజానావపంతే దీర్ఘాయురస్సు మే పతిరే దందాం జ్ఞాతజో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవత్స్వాహ ఓం సువత్స్వాహ ఓం భూర్భవత్సువత్స్వాహ అతధేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వదేన్వమగ్గుస్థాః దేవదవిద ప్రాసావేః ప్రాణానాన్యాస్యాం స్మతిదౌ శ్రీ శ్రీనివాసస్వామినः వైవాగోచకన్మాంగం ఔపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివచ్చోహం హోష్యే అతిదేన మన్యస్మా నమదేన మన్యస్మా సరస్వదేన మన్యస్మా దేవదవిద ప్రసుభ ఓం మదో దేవావంతనో ఇదో విట్రవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రవిచక్రమే త్రేధానత దేవతం సమో నమస్యమాగం సరే స్వాహ త్రేణ పదా విచక్రమే విట్రగోపాదాబ్జః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పశ్యతేదో వృతాని పస్పసే ఇంద్రస్వయుజ్యస్సగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శౌర్యః దివే వదక్షురాద దగ్గు స్వాహ తద్విప్రాసో పంచమోజాక్రమాకం తస్కమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భవత్మా ఓం సువత్స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ
अतदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानां यास्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाकोत्सकर्माङ्गम् औपासनाख्योपरिट्टादन्त होमं करिष्ये अतदेन मन्यस्मानमदेन सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा यतस्य कर्मणोत्तरे निजं जद्वान्यो नभाकरम् आग्नेस्वच्छकुद्विद्वान् सर्वज्ञ सुखदं करोतु स्वाहा अग्नये सुतहृदौ देनां कामानाकुञ्चमध्ये त्रये स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा जन्म आत्मा भूतग्निस्तत्पुनरागः जातमेधावतर्षणे स्वाहा पुनरग्निश्चक्षुर्दात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मय सुमायमान्तरादित्यमक्षः स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्ठेभ्य स्वाहा वेषरुत्यै स्वाहा जुष्कृत्यै स्वाहा दोराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा वेदोष्येन्दतेमहि स्वाहा समिधसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य देम मृत्योर्मोबाहि स्वाहा सोमस्य देम चित्तं मे बाहि स्वाहा वाजोर्देमह प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो देमह बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तजिह्वा सप्तर्षय सप्तदाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा चिन्त सप्तजोनिर्रार्पण स्वाहा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं जोर्जेन्नं पृथिवी जीर्णं वोषणस्कप्राप्तनाय देवतेर्नग्गु स्वाहा ऋतदान विद्वामुड्डप्रदेन पूर्णबाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजहोमि स्वाहा अग्निस्तुप्यतो वेदस्तुप्यतो दोस्तुप्यतो पृथ्वीस्तुप्यतो ब्रह्माद्या सुप्यन्तान् अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः आवाह्य देवताभ्यो नमः यदा सुखमदाचार्यं प्रतिष्ठापयामि क्षमणार्थं क्षमायामनागमनाय च पश्चिमदपरजमपनय दक्षिणदपरजमपनय स्तमता विष्टास्तोपाधि सर्वान् परीक्षा कृन्दिं विसृज्याद्विप्रोक्ष्य आप्यायन्तामिति ज्योति आप्यायन्तामापपोषदयो मरुदां पृषत्स्वदतो न वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तान् देवसदनकुं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेद अग्निर्मार्दजोद्भूतिः आदित्यः सोमो नमः प्रजाजुषं दीर्घायुत्वाजा बलाजा सताजा सतञ्चवट्टक्षेत्रजाजुषम् आभोजुट्टामजोपभस्तानवोर्चेददातना महेरनाजतिष्ठे यो वत्सवदमोरधस्तश्च पादयतेनः उषदेरव मातरः तस्मा अरङ्घमामभोजस्त्यक्तजायुषन्वद आपो जनगदाजनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृदासनात् कृदन्तु मया देव परभुवनस्वतश्च मयि प्रायश्चित्तानि शेषान् होमकर्माणि वै तानि शेषानि शेषेष्णा श्रीकृष्णात् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दत् सकलं परस्मै
श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यकं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सर्वदान प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः गुलोपहारणे दयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिलीला समेत श्री श्रीनिवासार्पितमस्तु జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి దేవదేవుని సాన్నిధ్యంలో ఆ యజ్ఞ కార్యక్రమానికి పరిపూర్ణమైనటువంటి ఆ స్వరూపానికి పూర్ణాహుతి సమర్పించి గోదాపిరాట్టి గానం చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి వారణమాయల సన్నివేశాన్ని మన కన్నుల ముందు సాక్షాత్కరింపజేశారు. ఇప్పుడు ఆ స్వామివారి దగ్గర నిలిచిన అర్చక స్వామి చక్కగా ఈ ఋతుకాలంలో వచ్చేటువంటి సమస్తమైన పుష్పాలను తులసి మాలికతో గుదిగుచ్చి అందమైనటువంటి ఆ పుష్పమాలికను శ్రీవారి మార్గదర్శనం చేస్తూ ఉంటే అదిగో ఆ శ్రీ మహాలక్ష్మికి సమర్పించారు. అమ్మ మరలా శ్రీవారికే సమర్పిస్తూ మన అందరి పక్షాన మేమంతా నీ సేవకేనయ్యా అని దాసభూతులుగా ఉండాలి అనేది చూపిస్తూ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని ఆ భూదేవి స్వామివారి ఆజ్ఞని అనుసరించే ఈ సమస్త జీవరాశిని కూడా వహిస్తోంది. అందుకనే తల్లిగా భావిస్తాం. నిద్రలేవగానే ఆ భూమాతకు నమస్కరిస్తాం. సకల సంపదలను నారాయణుని భక్తులకు అనుగ్రహించేటువంటి ఆ శ్రీమాత, మన ఉనికికి ఆధారమైనటువంటి భూమాత, వారిద్దరూ కూడా ధర్మదీక్షా తత్పరులైనటువంటి ఆ పరమాత్మ దివ్య సాన్నిధ్యంలో ఇరు ప్రక్కలా చేరి ముచ్చటగా ముగ్గురు ఏకసింహాసనం మీద ఆసీనులై ఉండగా ధరించేటువంటి భాగ్యం ఇంకేమిటి? మా పిల్లలకు కూడా ఆ దేవదేవుడే సర్వస్వము అని మేము చెప్తున్నాము అన్నట్లుగా ఆ గృహస్థ భక్తులందరూ కూడా స్వామివారిని వేడుకుంటూ ఉంటే ఇప్పుడు తన భక్తులకు ధనము ధాన్యము గోసంపద అన్నీ అనుగ్రహిస్తూ అక్షతారోపణం గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు.
పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు Now